నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో నిన్న ఏపీకి సంబంధించి మరీ ముఖ్యంగా అమరావతికి సంబంధించి కూడా ఒక ప్రశ్నకు సమాధానంగా ఆల్రెడీ కొన్ని విషయాలు బయటకొచ్చాయి. దాని మీద చర్చ నడుస్తోంది. అసలు యాక్చువల్‌గా అమరావతికి సంబంధించి చాలా క్లియర్ కట్‌గా అసలు గ్రాంటా? లోనా? గ్రాంట్ అయితే ఎంత? లోన్ అయితే ఎంత? సా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది? దీనిపై ప్రజలకి క్లియర్ కట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిన్న పార్లమెంట్‌లో ప్రశ్నకు సమాధానంగా అమరావతికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమాధానం కూడా వచ్చింది. రూ. 2,500 గ్రాంట్ అంటే ఇంక తిరిగి వెనక్కి చెల్లించక్కర్లేదు. మిగతావి మాత్రం అంటే అదర్ దాన్ అంటే 1,500 కోట్లకు సంబంధించి మాట్లాడుతున్నాను నేను. మిగతావంతా కూడా వివిధ సంస్థల ద్వారా సేకరించేటువంటి అమౌంట్ ద్వారా కూడా ఆయా లోన్స్ రూపంలో ఉంటున్నారు. అసలు ఏమిటి గ్రాంట్? ఏమిటి లోన్? గ్రాంట్‌కి, లోన్‌కి తేడా ఖచ్చితంగా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్రం చెబుతున్నటువంటి లెక్కల్లో ఎంతవరకు నిజాలున్నాయి? ఖచ్చితంగా అమరావతికి ఇవన్నీ హెల్ప్ అవుతాయా? ఎందుకంటే అమరావతి మీద మీరు చాలా స్టడీ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి రెగ్యులర్‌గా మీరు మాకు టచ్‌లో ఉంటూ ఉంటారు. చాలా కీలకమైన విషయాలు వెల్లడిస్తూ ఉంటారు. మాతో పాటు ప్రేక్షకులకి ముఖ్యంగా ఏపీ ప్రజలకు కూడా ఈ విషయం తెలియాల్సిన అవసరం చాలా ఉంది సార్. అసలేం జరుగుతోంది సార్? అంటే ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల గ్రాంట్ ఇస్తుందని టీడీపీ ప్రచారం చేసుకుంది. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే అది గ్రాంట్ కాదు, మేము గ్యారంటర్ గా అప్పు ఇప్పిస్తాము అని చెప్పడం జరిగింది. అవును. ఆ విషయం చెప్పారు సార్. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని చెప్పారు. ఆ విషయంలో బహుశా క్లారిటీ కోసము 15,000 కోట్ల అప్పుకి మేము గ్యారంటర్ గా ఉంటాము, అందులో 2,500 కోట్లు గ్రాంట్ గా ఇస్తామని చెప్పారు. అంటే ఈ 2,500 కోట్లు గ్రాంట్ గా ఇస్తారంటే అది వెనక్కి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, అది ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. అలాగే 15,000 కోట్లకి గ్యారంటర్ గా ఉంటది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆ పైన కూడా అప్పు చేసుకోవచ్చు, గ్యారంటర్ లేకుండా కూడా డైరెక్ట్ గా సిఆర్డిఏతో ఒప్పందం చేసుకుని టైఅప్ చేసుకుని గ్యారంటీ లేకుండా కూడా అప్పు చేయొచ్చు. ఇక్కడ 3 సంస్థలు ముందుకు వచ్చాయి అప్పు ఇవ్వడానికి. ఒకటేమో వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు, రెండోదేమో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి, మూడోదేమో నాబార్డ్. ఈ 3 అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. కానీ వాళ్ళకు కూడా అప్పు ఈ అమరావతి మీద జరుగుతున్న చర్చ, అక్కడ పెట్టుబడిదారులు వస్తారా రారా, ప్రభుత్వం మారితే అక్కడ 3 రాజధానులు ఉంటే కనుక మళ్ళీ వాళ్ళకి లోన్ రికవరీ ఉంటుందా లేదా అని సంశయంలో ఉన్నాయి. కాబట్టి గ్యారంటీ నేను ఇస్తాను, మీరు లోన్ ఇవ్వండి అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అది కాకుండా మేము గ్రాంట్ గా 2,500 కోట్లు ఇస్తామని చెప్తుంది. అంటే 17,500 కోట్లు మనకి ఇప్పుడు దీనికి వస్తున్నాయి, అమరావతి రాజధానికి. ఇది ప్రజలకి తెలుసుకోవాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం పూచికత్తుగా ఉండి 15,000 కోట్ల రుణాలు ఇప్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 2,500 కోట్లు ఇస్తుంది. అవి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. 15,000 రుణం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న రుణం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించుకుంటుందా లేకపోతే సిఆర్డిఏ చెల్లించుకుంటుందా, కానీ తిరిగి చెల్లించాలి, వడ్డీతో సహా మన రాష్ట్రమే చెల్లించాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు ఇవ్వదు, గ్యారంటీగా మాత్రం ఉంటుంది, పూచీకత్తుగా మాత్రం ఉంటుంది. ఇది ఈ నిన్నటి ప్రకటన సారాంశం. ఇప్పుడు అసలు ఇది ఎంతటి హాస్యాస్పదమో, ఎంతటి దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉందంటే ఒకడెళ్ళి నేను ఒక బ్యాంకుకి కన్నం వేస్తా అంటున్నాడు. ఆ బ్యాంకుకి కన్నం వేయడానికి నాకు లోన్ ఇమ్మని అడుగుతున్నాడు ఇంకో బ్యాంకుని. సరే బ్యాంక్ అనకూడదులే, నేను వెళ్ళి ఒక ఇంటికి కన్నం వేస్తాను, ఆ ఇంటికి కన్నం వేయడానికి నాకు బ్యాంక్ లోన్ కావాలి అంటే ఆ బ్యాంక్ ఏమంది, బాబు ఎవరన్నా గ్యారంటీ తీసుకురా అంటే ఇంకో వ్యక్తి వచ్చి దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా అంటున్నాడు. రీతిలో కరెక్ట్ గా చెప్తున్నారు. ఇక్కడ అమరావతి అనేది 5 లక్షల కోట్ల దోపిడీ. మనం మన ఛానల్లోనే ఇంటర్వ్యూ చేసాం, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం.
ఉమ్, ఇక్కడ అమరావతికి ఢిల్లీ లిక్కర్ అవినీతి ఆరోపణలకి రెండు ఒకటే. ఉమ్, ఢిల్లీ లిక్కర్ ఆరోపణ ఏంటంటే అంత ముందే ఉన్న ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చి 2022లో కొత్త చట్టం తీసుకురావడం వలన ఉమ్, ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్ 5% నుంచి 12.5% పెంచడం వలన ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్లకు వెళ్ళిపోయింది. ఉమ్, దానివల్ల ప్రభుత్వ ఖజానా 664 కోట్ల రూపాయలు నష్టపోయింది అని ఉమ్, ఆ ఆరోపణ. ఆ ఆరోపణ మీదే సిబిఐ కేసు దాఖలు చేసింది, ఈడీ విచారించింది. అరవింద్ కేజ్రీవాల్ ని జైల్లో వేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని జైల్లో వేశారు, మన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారిని కూడా జైల్లో వేశారు. అది ఇంకా విచారణ కొనసాగుతుంది. కానీ దాంట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, విచారణ జరిగింది, అరెస్ట్ చేశారు, జైలు శిక్ష జరిగింది. కేవలం 664 కోట్ల రూపాయలకి. అమరావతి కూడా అచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి స్కామే. మీ దగ్గర 2013 భూసేకరణ చట్టం ఉండగా, లేదా మీరు 2013 భూసేకరణ చట్టం వద్దనుకొని కొత్త చట్టం తీసుకొచ్చారు కదా, దాని బదులు కొత్త చట్టం తీసుకొచ్చేదేదో రిజిస్టర్డ్ ఆఫీస్ లో ఉన్న విలువకి 4 రెట్లు ఎక్కువ ఇస్తామనే బదులు మార్కెట్ రేటుకి 2 ఇంతలు ఎక్కువ ఇస్తామంటే రైతులు ఖచ్చితంగా భూములు ఇచ్చేవారు. రైతుల ముందర రెండే ఆప్షన్లు పెట్టి ఉంటే, మీరు అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి ఇవ్వండి, లేదా మార్కెట్ రేటుకి రెట్టింపు ఎకరా 20 లక్షలకు భూమి ఇవ్వండి అని 2 ఆప్షన్లు పెట్టింటే రైతులు ఖచ్చితంగా భూములు ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు అదేది చేయకుండా 2013 ఇవన్నీ పక్కన పెట్టి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి రైతులకి ఆ లాభంలో, ప్రభుత్వ ఖజానాకు వచ్చే లాభాల్లో వాటా ఇస్తున్నారు. ఇక్కడ మనం ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, అమరావతి రాజధానిని ఎంపిక చేసిన 29 గ్రామాలలో ఆ 2014కి పూర్వం, అంటే రాజధాని ప్రకటనకి పూర్వం ఎకరా 10 లక్షలు మాత్రమే రమారమి. సరాసరి నా ఎకరా 8 ఉంది, కొన్ని చోట్ల 10 ఉంది, కొన్ని చోట్ల 12 ఉంది. యావరేజ్ లో మనకి ఎకరా 10 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నది. దానికి రెట్టింపు ఎకరా 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే మొత్తము 35,000 ఎకరాలు అనుకుందాం. 35,000 ఎకరాల సేకరణకి 7,000 కోట్ల రూపాయలు మీరు చెల్లించి ఉంటే 35,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టేటట్టు అయ్యేది. ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే మీరు రైతులకి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ భూమి మొత్తం ప్రభుత్వ భూమి కాబట్టి రైతుల వాటాగా చెప్పబడుతున్న 2 నుంచి 5 లక్షల కోట్లు రైతులకు వెళ్లకుండా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. అంటే సేమ్ ఢిల్లీ లిక్కర్ కేసు లాగానే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి మరలించారు చంద్రబాబు నాయుడు గారు. అవును సార్, గతంలో కూడా చెప్పుకున్నాం మనం. అవును. అయితే ఇక్కడ ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ నేమో అవినీతి చేస్తావా, తప్పు, ప్రభుత్వ ఖజానా అనే డబ్బు ప్రైవేట్ వ్యక్తులకు పంచుతావా అని చెప్పేసి ఆయన జైల్లో వేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమంటున్నారు, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బుని నువ్వు ప్రైవేట్ వ్యక్తులకి పనిచేసాయి, పర్వాలేదు, అక్కడ మేము కేవలం 664 కోట్లకే మేము అరవింద్ కేజ్రీవాల్ జైల్లో వేసాము, ఇక్కడ నువ్వు 5 లక్షల కోట్లు ప్రైవేట్ వ్యక్తులకు పంచినా మాకు అభ్యంతరం లేదు అని చెబుతూ, ఆయనకు న్యాయం, ఆ దోపిడీకి కావాలంటే, నువ్వు అమరావతిలో చేయతలపెట్టిన దోపిడీకి కావాలంటే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది 2,500 కోట్లు, దోచుకో, అవినీతి చేయి, అవినీతి చేసుకో. అవును, మీరు అమరావతిలో ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టండి. ఆ దోచిపెట్టేందుకు మేము 2,500 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తాము, అవి తిరిగి చెల్లించక్కర్లేదు. ఇంకా కావాలంటే మీరు ప్రపంచ బ్యాంక్ దగ్గర, ఏషియా బ్యాంక్ దగ్గర మీరు 15,000 కోట్లు అప్పు తీసుకోండి, దానికి మేము గ్యారంటీగా ఉంటాము అని కేంద్ర ప్రభుత్వము అవినీతి చేయటాన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. సుభాష్ చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు, 5 ట్రిలియన్ రూపీస్ దోచుకోండి, మేము మీకు అండగా ఉంటాం, మీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం దోపిడీ చేయడానికి, మీకు గ్రాంట్లు ఇస్తాం దోపిడీ చేయడానికని
ప్రోత్సహిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు పట్ల కేంద్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కున్న ఎంపీల పట్ల, ఏ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందో దానికి ప్రతిఫలంగా మీరు మా Yes, sir. ప్రభుత్వాన్ని కూలదోయకండి, మా ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వండి, యథేచ్ఛగా దోచుకోండి, ఆంధ్రప్రదేశ్ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు మీరు దోచుకోండి అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దానికి మన పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో బియ్యం, ప్రభుత్వానికి చెందిన బియ్యం తీసుకుపోతుంటే చివరి బియ్యపు గింజ కూడా వదలకుండా నేను వసూలు చేశాను, నేను సీజ్ చేశాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అమరావతి అవినీతి మీద ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన వాటా ఎంత? ఇది మనం ప్రజలు ఆలోచించాల్సింది. ఓకే అండి. ఓకే సార్. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా గ్రాంట్ కి, లోన్ కి సంబంధించి క్లియర్ కట్ తేడా కూడా చెప్పారు మీరు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది కాబట్టి పనులు ఫాస్ట్ గా ముందుకెళ్తాయని అని అనుకోవచ్చు అంటారా? అండ్ ప్రజెంట్ ఉన్న కండిషన్ లో ఎలా చూస్తారు మీరు అమరావతి నిర్మాణాన్ని? ఇప్పుడు ఎవరు మాట్లాడకపోతే దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది, పనులు స్పీడ్ గా జరుగుతాయి. ఎవరైనా అభ్యంతరం చెప్తే, ఎవరికైనా సరే కేంద్ర ప్రభుత్వంలో కోర్టులు, సుప్రీం కోర్టు వెళ్ళి పిటిషన్ వేస్తే ఏంటండి మరి మీరు అరవింద్ కేజ్రీవాల్కి ఒక చట్టము, చంద్రబాబు నాయుడుకి ఒక చట్టమా అని అడిగారు అనుకోండి, వైసీపీ ఎంపీలు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఎందుకంటే 2011లోనో 2012లోనో అనుకుంటా కంటోన్మెంట్ ఎమ్మెల్యే పి శంకర్రావు గారు ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా అవినీతికి పాల్పడ్డారు అని లేఖ రాస్తే, కేవలం ఒక లేఖ రాస్తే ఆ లేఖనే పిటిషన్ గా స్వీకరించి సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. మరి ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు గాని, వైసీపీ ఎంపీలు గాని, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు గాని, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లాయర్లు గాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు గాని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాస్తే మరి వాళ్ళ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొస్తాయి. ఎందుకంటే కేజ్రీవాల్ చేసిన నేరమే చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పుడు, కేజ్రీవాల్ 664 కోట్లకి ఆయన జైల్లో వేసి విచారణ జరిపించి సిబిఐ, ఈడీ ఆదేశాలతో విచారణ జరుగుతున్నప్పుడు మరి 5 లక్షల కోట్ల దోపిడీకి సిబిఐ, ఈడీ విచారణ జరగాల వద్దా అనేది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది. అయితే దీనికి వాళ్ళే కాదు, ప్రజలు కూడా రాయొచ్చు లేఖలు. ప్రజలు కూడా తమ గ్రామాల నుంచి ఈ అవినీతిని అరికట్టాలి, ప్రభుత్వ ఖజానాన్ని దోపిడీ అరికట్టాలి అని ప్రజలు భావిస్తే కనుక ప్రతి గ్రామంలో వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఓటర్ జనాభాని బట్టి ఎంతమంది అయినా సరే వాళ్ళు లేఖలు రాసి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, అలాగే గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాసి ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో అవినీతి జరిగింది, మీరు అరవింద్ కేజ్రీవాల్ పైన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అదే ఆరోపణ అమరావతిలో కూడా ఉన్నాయి, 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన అవసరం ఉంది, దానిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేస్తున్నారు, కాబట్టి దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పేసి ప్రజలందరూ వాళ్ళ గ్రామంలో, అవసరమైతే నేను మన డిస్క్రిప్షన్ లో లేఖ నమూనా పెడతాను, గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, తిలక్ రోడ్, న్యూఢిల్లీ 1,01,00,001 అని ఆ అడ్రస్ కి ఒక్కొక్క గ్రామం నుంచి వాళ్ళ గ్రామంలో ఎంతమంది వీలుంటే అంతమంది లేఖలు రాసి అవన్నీ కలిపి ఒకే రిజిస్టర్డ్ పోస్ట్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక కాపీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక కాపీ పంపిస్తూ రిజిస్టర్ పోస్టులు పంపిస్తే, ప్రతి గ్రామం నుంచి ఇలా రిజిస్టర్ పోస్టులు వెళితే ఖచ్చితంగా వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తుంది. మనం భారీ సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామం నుంచి ఇటువంటి లేఖలు వెళితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సిబిఐ విచారణకు ఆదేశిస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, అరవింద్ కేజ్రీవాల్ గారు చేసిన ఆయన మీద ఉన్న ఆరోపణలకి ఆధారాలు ఏమీ లేవు, మనీ ట్రైల్ లేదు, కానీ అమరావతిలో మనీ ట్రైల్ దొరుకుతుంది. అది ఎలాగో చెప్తాను. అమరావతిలో అసైన్డ్ భూములు సేకరించి
అంటే ఎవరి దగ్గర అయితే అసైన్డ్ భూములు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ వ్యక్తులు సేకరించి ఈ ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి ఇచ్చారు. ఓకే. మెయిన్ ఆరోపణ ఏంటి? మొత్తం మీరు ల్యాండ్ పూలింగ్ చేయకుండా మార్కెట్ రేట్ కి డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సింది అంటున్నారు కదా. అసైన్డ్ అవును. భూమి అది ప్రభుత్వ భూమి. అది కేవలం ఉపయోగించుకోవడానికే గానీ అమ్మకాలు చేయడానికి కాదు. అటువంటి భూమిని అంటే ప్రభుత్వ భూమిని కూడా అసైన్డ్ భూమి అయిన ప్రభుత్వ భూమి కూడా అతన్ని ఎవరైతే దాన్ని సాగు చేసుకుంటున్నారో అతన్ని డబ్బులు ఇచ్చేసి బయటికి పంపించేసి ప్రైవేట్ వ్యక్తులు దాన్ని సేకరించి ప్రభుత్వానికి అప్పచెప్పారు ల్యాండ్ పూలింగ్ లో. అంటే ప్రభుత్వానికి చెందాల్సిన లాభాన్ని వీళ్ళు కొట్టేయడానికి ఇంతకంటే ఆధారం వేరే అవసరమే లేదు. ఎవరెవరైతే అమరావతిలో అసైన్డ్ భూములు రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ పేరు మీద పెట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్పారో వాళ్ళందరి మీద నేరుగా సిబిఐ కేసు పెట్టి ప్రభుత్వ ఖజానా దోపిడీ కింద కేసు పెట్టి వాళ్ళని లోపలేయచ్చు. అది కీలకమైన ఆధారం. అసైన్డ్ భూమిని మీరు అసైన్డ్ భూమి ఏం చేయాలి? ప్రభుత్వము రైతులు వాడుకుంటుంటే అక్కడ రాజధాని కట్టాలనుకుంటే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఇంకో చోట అసైన్డ్ భూమి ఇస్తారు బయట ఎక్కడన్నా సరే. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పడానికి కూడా లేదు. అది వాడుకోవడానికి మాత్రమే, సాగు చేసుకోవడానికి మాత్రమే కానీ అమ్ముకోవడానికి లేదు. అలాంటి భూమిని కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళ పేరు మీద రాయించుకొని అది ప్రభుత్వానికి అప్పచెప్పి దాంట్లో వాటా పొందడానికి ప్రయత్నించారు. అది క్లియర్ కట్ వయలేషన్, అది క్లియర్ కట్ ఎవిడెన్స్. ప్రభుత్వ ఖజానా దోపిడీకి అంతకంటే ఎవిడెన్స్ అక్కర్లేదు. వాళ్ళని డైరెక్ట్ గా ఎవరెవరైతే అసైన్డ్ భూములు తీసుకున్నారో రాజధానిలో వాళ్ళని డైరెక్ట్ గా అరెస్ట్ చేయొచ్చు. అది ప్రభుత్వ ఖజానా డ్యూటీ. ఓకే అండి, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా చైతన్యం వచ్చి స్పందన వస్తే కనుక వారు కూడా సుప్రీం కోర్టుకి పిటిషన్ రాయొచ్చు. మీకు అది డిస్క్రిప్షన్ లో పెడతాను, అది దయచేసి గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ నమూనా మీ డిస్క్రిప్షన్ లో పెడతాను. అది డైరెక్ట్ మీ డిస్క్రిప్షన్ లో పెడితే దాన్ని కాపీ చేసుకొని ప్రజలందరూ గ్రామం నుంచి 1000, 500 లేకపోతే 2000 వాళ్ళ గ్రామ జనాభాని బట్టి ఆ ప్రింట్లు తీసుకొని, కాకపోతే సంతకాలు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేయాలి. సంతకాలు చేసినవి వాళ్ళ గ్రామం పేరు అవన్నీ రాసి మొత్తం ఆ గ్రామంలో ఎన్నైతే వస్తాయో అన్ని కలిపి ఒకే రిజిస్టర్ పోస్ట్. ఆ గ్రామంలో 500 వస్తే 500, 1000 వస్తే 1000, 2000 వస్తే 2000 అవన్నీ కలిపి ఒకే రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి గ్రామం నుంచి టన్నులుగా రిజిస్టర్ పోస్ట్ సుప్రీం కోర్టుకి చేరుకుంటే సుప్రీం కోర్టు ఖచ్చితంగా సిబిఐ, ఈడీ విచారణకు ఆదేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఖజానా దోపిడీని ప్రజలు ఇలా ఆపుకోవచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.